హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన వెట్రిమారన్ యొక్క విడుదల పార్ట్ 2 ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఆల్రెడీ చాలామంది విడుదల పార్ట్ 1 ఈ సినిమా చూసే ఉంటారు అనుకుంటాను. బట్ అయినా ఇంకొకసారి, విడుదల పార్ట్ 1లో సూరి ఒక పోలీస్ కానిస్టేబుల్. సో అలా అయినప్పుడు ఒక పోలీస్ మెంబర్స్లో చేరతారనమాట. చేరిన కొద్ది రోజుల్లోనే విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలనేసి అక్కడుండే వాళ్ళకి ఒక ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే విజయ్ సేతుపతి ఒక టెర్రరిస్ట్ అనేసి ఆ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఎలాగైనా విజయ్ సేతుపతిని పట్టుకోవాలి అనుకుంటారు. సో విజయ్ సేతుపతి నిజంగానే ఎవరు, అతను ఎందుకు పోలీసు వాళ్ళు పట్టుకోవాలి అనుకుంటున్నారు, అవన్నీ ఈ విడుదల పార్ట్ 1లో చూపించుంటారన్నమాట. అదే విడుదల పార్ట్ 2కి వస్తే, విడుదల పార్ట్ 1లో సూరి విజయ్ సేతుపతిని పట్టించేస్తాడనమాట పోలీసుతో. సో ఆయన ఒక పోలీసుతో పట్టుకునేస్తాడు. సో అలా పట్టుకున్న తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అప్పుడు విజయ్ సేతుపతి ఎవరు, అతను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు, విజయ్ సేతుపతి నిజంగానే ఎవరు, మంచి మనిషా లేకపోతే చెడ్డ మనిషా అనేది. సో విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్, తన ఒక టీచర్గా ఉండి ఒక సోషల్ యాక్టివిస్ట్గా అవుతాడనమాట. సో ఆ జర్నీని విడుదల పార్ట్లో చూపించుంటారు. సో దాని తర్వాత ఏమైంది, విజయ్ సేతుపతిని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసి గవర్నమెంట్ ఏం చేసింది, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి విజయ్ సేతుపతి తప్పించుకున్నా లేదా, దాని తర్వాత ఫైనలీ ఏమైంది విజయ్ సేతుపతికి అనేది ఈ విడుదల పార్ట్ 2 అనేది ఫుల్ స్టోరీ అనమాట. నాకైతే ఈ రెండు సినిమాలు, విడుదల పార్ట్ 1 అండ్ విడుదల పార్ట్ 2 రెండు సినిమాలు నాకు చాలా నచ్చుతుంది. దానికి ముఖ్యమైన కారణం వెట్రిమారన్. నాకు నచ్చిన డైరెక్టర్స్లో ఒక ముఖ్యమైన డైరెక్టర్సే ఈ వెట్రిమారన్. ఎందుకంటే వీళ్ళ సినిమాలు అంత సూపర్గా ఉంటాయి. మేకింగ్ పరంగా చెప్తున్నాను, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్తాను. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్. సో అలా వీళ్ళ డైరెక్షన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా నాకు అంత చాలా నచ్చుతుంది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే అంత సూపర్గా ఉంటుందన్నమాట. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి ఇళయరాజా గారు. సో వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలు చాలా చాలా సూపర్గా ఉంటాయి ఈ రెండు సినిమాలకి. అండ్ దాంతోపాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, భవానీశ్రీ, గౌతమ్ వాసుదేవ్ మేనన్, చేతన్, రాజు మేనన్. సో వీళ్ళందరూ వచ్చి ముఖ్యమైన క్యారెక్టర్స్ అనమాట ఈ సినిమాలో. సో వీళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వీళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ సినిమాకి. అండ్ అదేలాగా ఈ రెండు సినిమా విడుదల పార్ట్ 1, విడుదల పార్ట్ 2 ఈ రెండింటికి సినిమాటోగ్రాఫర్ వచ్చి వీల్ రాజ్. సో వీళ్ళ యొక్క వర్క్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ సినిమా ఏదైతే రెండు ఉన్నాయో ఇవన్నిటిని కూడా లైవ్ లొకేషన్లో ఫారెస్ట్లో షూట్ చేశారనమాట రియల్గా. సో నార్మల్గా ఒక సినిమా షూట్ చేయడం ఓకే, బట్ ఫారెస్ట్లో వెళ్ళి దిగి షూట్ చేయడం ఎంత కష్టం అనేది సినిమాలో ఉండే వాళ్ళకి తెలుసు. సో అంత సూపర్గా చేస్తుంటారు ఈ సినిమాకి. సినిమాటోగ్రఫీ వేల్రాజ్ వాళ్ళు. వెట్రిమారన్, మనం ఏం స్టోరీ తీసుకుంటున్నాం అనేది ఎంత ముఖ్యమో అది ఆడియన్స్కి ఎలా చూపిస్తున్నాం, ఎలా చెప్తున్నాం అనేది అంతకన్నా ఎక్కువ ముఖ్యం. సో వెట్రిమారన్ గారు ప్రతి సినిమా తీసుకుంటే వాళ్ళ స్టోరీ అండ్ వాళ్ళ చెప్పే విధం ఆడియన్స్కి అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. సో ఈ సినిమా కూడా ఈ రెండు సినిమాలు కూడా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సినిమాగా అవ్వడానికి ముఖ్యమైన కారణం వెట్రిమారన్ వాళ్ళ యొక్క డైరెక్షన్. అండ్ నాకు ఆ సినిమా నచ్చింది, అందుకే నేను ఇంతగా మాట్లాడుతున్నాను. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సో కొంతమందికి ఈ సినిమా యావరేజ్గా ఉండొచ్చు, ఇంకొంతమందికి నచ్చకుండా పోవచ్చు, అది వాళ్ళ యొక్క పర్సనల్ అయిన ఒపీనియన్. బట్ ఓవరాల్గా నాకు ఈ రెండు సినిమాలుగా చూసినప్పుడు
ఐ ఫాల్ డౌన్ అంత సూపర్గా ఉంది అనమాట. అంత నచ్చిన సినిమా ఈ రాఖీ రెడ్డి సినిమాలు. సో ఖచ్చితంగా చూడాలనుకుంటున్న వాళ్ళు ఇప్పుడైతే ఈ విడుదల పార్ట్ 1 అండ్ విడుదల పార్ట్ 2 రెండు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఆల్రెడీ ఈ రెండు సినిమాలు చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి చెక్ చేస్తాను. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి ఈ వీడియోని. అదేలాగా మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తా. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ని ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి. సో వాటినన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.